శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి 2024 ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది. మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం, మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి, దర్శనం చేయించండి, వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి. ఓకే, ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి 22వ తారీఖున రాజా రామచంద్ర స్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు. మనమందరం కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి. మనమందరం ఇప్పుడు రామరాజ్యం, అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం. ఇది ఒక గర్వకారణం. 2024 మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇదొక గణితం. దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకం తెలుసుకోవాలి, కానీ అది జీవితం కాదు. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు. మీ యొక్క మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను, మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ రాశి ఫలితాలు ఉంటుంది. దాని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము, అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి. మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకూడదు. మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. చేసిన తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగనే కూడదు. కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు. మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి. 60 సంవత్సరాల పైచిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వారు అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి 60 సంవత్సరాల పైచిలుకు వారు అడగాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకం, విద్య ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఎప్పుడవుతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, భూమి ఏమైనా కలుసు, ఇలాంటివి అడగండి. అన్య ప్రశ్నలు అడగకండి. వాట్సాప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము. దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, మీరు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. 2వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నారు. 10వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో శనిగ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి, 12వ ఇంట్లో కూర్చున్న రాహువు. ఆగిపోయిన పనులంతా కూడా వేగం పుంజుకుంటాయి ఈ నెల. పట్టిందల బంగారం అని కూడా చెప్పచ్చు. మీ రాశిపతికి అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, మరియు 10వ ఇంట్లో మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు రాశ్యాధిపతి. మీరు మీ యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటున్నారు. ఖర్చులు పెరుగుతాయి, దానికి తగ్గట్టు కూడా ఆదాయం కూడా ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉంటుంది. స్థిరమైన ఆదాయం ఉంటుంది, భూమి మీద కలిసి వస్తుంది.
ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వారి దగ్గర నుంచి అనుకూలం ఉంటుంది. కావలసిన చోటకి ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారంలో ప్రత్యర్థులను ఓడిస్తారు, మంచి వ్యాపారంలో అధిగమిస్తారు, మంచి అద్భుతమైనటువంటి పొందుతారు. విద్యార్థులు కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు, కాస్త గట్టిగా చదవాలి విద్యార్థులు మాత్రం. చాలాసార్లు ఈ నెల సవాళ్ళను ఎదుర్కొంటారు మీరు. మాస ద్వితీయంలో ఊపందుకుంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతున్నాయి. కుటుంబ బంధువులు భార్యాభర్తల మధ్య మిశ్రమ ఫలితాన్ని కూడా చేస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుంది. ఇంటి సభ్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు. ప్రేమికులు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీ ప్రియమైన వారితో గడుపుతారు. ఆర్థికంగా మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటారు. బ్యాంక్ లోన్స్కి, చిట్ ఫండ్స్లో ఏమైనా సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి ఆలోచించి పెట్టండి. కొత్త అగ్రిమెంట్, కొత్త కాంట్రాక్టర్ వ్యాపారాల్లో లాభాలను చేస్తుంది. నూతనంగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి గృహప్రవేశ యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళడానికి ఇది కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి అద్భుతం, ప్రజాక్షేత్రంలో చాలా అద్భుతమైనటువంటి ఇస్తుంది. డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ వర్గం వారికి చాలా బాగుంటుంది. స్త్రీలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా బాగా రాణిస్తారు. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఓవరాల్ ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. మీ పర్సనల్ జాతకానికి కింద నెంబర్ని సంప్రదించండి. ఈ నెల లక్కీ డే అని చెప్తే మీకు బుధవారం చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. లక్కీ నంబర్ అని చెప్తే మీకు 5 అనే ఒక నెంబర్ కలిసి వస్తుంది. ఊదా రంగు మరియు పచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం బాగుంది కదా, అందులో కూడా కొంచెం బ్రేక్ అనేది ఉంటేనే మనం కూడా మన స్పీడ్కి అది ఉంటుంది. ఫిబ్రవరి 4/2/2024 1:04 ఉదయం నుండి 6/2/2024 7:35 ఉదయం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాట అదుపులో ఉంచుకొని మాట్లాడండి, జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి వీలుంటే పాలాభిషేకం చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని తన సొంత రాశిలో 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కాస్త కష్టపడి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల చాలా ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలోనూ కుజుడు ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. మకర రాశిలో శుక్రుడు మీ 9వ ఇంటికి ప్రవేశిస్తున్నాడు. 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. రాహు 11వ ఇంట్లో మరియు శని 10వ ఇంట్లో ఉన్నారు. 7వ ఇంటిపై కుజుడు ఉన్నాడు. కేతు 5వ ఇంట్లో ఉండడం మరియు 12వ ఇంట్లో బృహస్పతి ఉండడం, 8వ ఇంట్లో అంగారకుడు శుక్రుడు కలిసి ఉంటారు. వృత్తికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితం హెచ్చుతగ్గులు ఉంటాయి. చాలా బిజీగా ఉంటారండి ఈ నెలంతా కూడా, బిజీగా ఉంటారు. మీ యొక్క ఆఫీస్లో మీకు ఒక మంచి ప్రమోషన్స్ దొరుకుతుంది. మీకు అవార్డు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం తగ్గుతుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చిగాకు పెట్టినా మీరు గెలుస్తారు. విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పరీక్షా పోటీల్లో రాసి ఉత్తీర్ణులయ్యి విదేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. ఈ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా రెన్యువల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కష్టపడి చదవండి, విజయం మీదే విద్యార్థులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ అంచనాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయిన పని మొదలవుతుంది మాస ద్వితీయంలో. కుటుంబ పరంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.
ఇంటిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. గృహప్రవేశాది కార్యక్రమాలు వస్తాయి, వివాహాది కార్యక్రమాలు వస్తున్నాయి. ఆర్థికంగా కాస్త స్టక్ అయినవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వస్తున్నాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న అనారోగ్యం అవన్నీ కూడా సమసిపోతుంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి లాభస్థాయిలో ఉంటుందని చెప్పచ్చు. మీరు ఉన్న చోట నుండి వేరే చోటికి స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహం కాని వారికి ఇది యోగదాయకం. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి, మాట అదుపులో ఉంచుకోండి చాలు. నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి అద్భుతం అని చెప్పచ్చు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. మీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వారి ముందు జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం అని చెప్పచ్చు, కానీ అకాల భోజనం మాత్రం వస్తుంది. ఇదంతా కూడా గుర్తించండి. మీ పర్సనల్ జాతకానికి కింద ఉన్నటువంటి నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఇకపోతే మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 అని చెప్పొచ్చు. అదృష్టం ఇచ్చే రంగు వైట్ మరియు చందనం కలర్ మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 6-2-2024 7:35 ఉదయం నుండి 8-2-2024 10:04 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులను కలిసేటప్పుడు చాలా జాగ్రత్త. ఐటీ ఉద్యోగస్తులకి కాస్త టెన్షన్స్ ఉంటాయి, తప్పదు. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి రావుకాల సమయంలో. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారికి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి 11వ ఇంట్లో నివసిస్తున్నాడు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు. 4వ ఇంట్లో కేతు. వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలన్నీ కూడా కలుగుతాయి. ఎవరిని చూసినా అనుమానం, ఎవరిని చూసినా అనుమానం, ఎందులో చూసినా అనుమానం. ఆ అనుమానాన్ని పక్కన పెట్టండి. అదే పెనుభూతంగా మారి మీకు విలన్గా మారుతారు. కాబట్టి ఆ అనుమానాన్ని తీసి పక్కన పడేయండి. శని 9వ ఇంట్లోనూ, సూర్యుడు 8వ ఇంట్లోనూ సంచరించడం వల్ల కొన్ని సమస్యలు చిన్న చిన్నవి తలెత్తవచ్చు. ఈ నెల సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటారని కూడా చెప్పచ్చు. మీరు చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు ఉన్నాయండి, ముందుకెళ్ళిపోతారు. మీరు సంపాదన పెంచడంలో అత్యధికమైనటువంటి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. మీరు దూర ప్రయాణాల్లో వెళ్ళి నివసించే అవకాశం ఉంటుంది. సముద్రం దాటి వెళ్ళి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా పూజాది కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కెరీర్ పరంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ప్రశంసలు, మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశం ఉంటుంది. మీ సీనియర్ అధికారుల యొక్క ప్రశంస పొందుతారు. సాధ్యమైనంత రీతిలో అందరికీ సహాయం చేయడానికి నేర్చుకోండి. సరి అయిన అవకాశాలు వస్తున్నాయి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి. ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యలో చాలా రాణిస్తారు విద్యార్థులు. జ్ఞానాన్ని పొందే అవకాశాలు, మంచి మంచి పిహెచ్డీ చేయడానికి లేదా మంచి యూనివర్సిటీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉంటే చాలా చక్కబడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా విడాకులకి ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సమస్యించి డిస్కస్ చేసి ఒకరి పట్ల ఒకరు కూర్చొని మాట్లాడుకొని ఆప్యాయతో సమస్యించుకుంటారు. ఈ మాసం కుటుంబ విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా దాన్ని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో దూరమైనటువంటి కుటుంబ సభ్యులందరినీ దగ్గర చేర్చుకుంటారు. మీ ప్రియమైన వారితో మధురమైనటువంటి మాటలు మాట్లాడి ఆనందంతో ఉంటారు. భావోద్వేగాలతో ఒక్కొక్కసారి కలుస్తారు. గృహప్రవేశం, ఉపనయనం, వివాహాది కార్యక్రమాలు చేస్తారు. లేదా భూమి కొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అని కూడా చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయం. ఇంకా పిహెచ్డీ చేస్తారని చెప్పిన రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతం అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాగుంది. స్త్రీలకు మంచి అవకాశం అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క లక్కీ డే అని చెప్తే బుధవారం, లక్కీ నంబర్ అని చెప్తే నంబర్ 1, అదృష్ట రంగు అని చెప్తే కావి మరియు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ దిశ ఈశాన్య దిశ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 8/2/2024 10:04 ఉదయం నుండి 10/2/2024 10:02 ఉదయం వరకు, అంటే ఈ 2 రోజులు చంద్రాష్టమం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన, ఈ నెల మొత్తంలో జాగ్రత్తగా ఉండవలసిన 2 రోజులు. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజ చేయండి, ప్రదక్షిణాలు చేయండి, 18 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది చాలా మంచిదని కూడా చెప్పచ్చు. బృహస్పతి నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటి అధిపతి కుజుడు నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 8వ 6వ ఇంట్లో ఉన్నారు. 12వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటాడు. శనిగ్రహం 8వ ఇంట్లో అష్టమ శనిగా ఉంటున్నారు. మరి ఆ తర్వాత 7వ ఇంట్లో ఉంటాడు. కెరియర్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో బాగా హెచ్చుతగ్గులు ఉంటాయండి. మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మీ కుటుంబ జీవితానికి కాస్త భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య స్పర్ధలు వస్తున్నాయి. మీ నోటి దురుసు ద్వారా మనుషుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. అది మీ తప్పు కాదు, గ్రహాల కలయిక కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారైనా కాస్త ప్రేమానురాగాలతో మాట్లాడడం నేర్చుకోండి. విద్యార్థులు చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్స్ వస్తాయి. ఈ కింద వాళ్ళతో మీరు మీ యొక్క నోటి ద్వారా వదలడంతో దానివల్ల సమస్యలు వస్తాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు చాలా టెన్షన్తో ఈ నెలంతా ఉంటారు. చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమం, వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి. ఆర్థిక సవాళ్ళు విపరీతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అయితే కొంత సమయం మాస ద్వితీయంలో వ్యాపారం అనుకూలంగా వచ్చి ఖర్చులు పెరుగుతాయి, దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యంకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం ఎక్కువ అవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు రావాలని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి. రాజకీయ నాయకులకి, ప్రజాక్షేత్రంలో వారికి చాలా గడ్డు కాలం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఒక నెల వెయిట్ చేయండి, మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకి కాస్త మాట పట్టుబడి యొక్క అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉంది. వాహనదారులకి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిది. కాస్త 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు జాగ్రత్త, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవడానికి మా ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలంతా కూడాను. మీకు ఈ నెల ఆదివారం చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 అనే ఒక సంఖ్య చెప్పచ్చు. మీకు కార్యసిద్ధి కలిగే రంగు బ్లూ అండ్ బ్లాక్. పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎక్కువ చేయండి. చంద్రాష్టమం 10/2/2024 10:02 ఉదయం నుండి 12/2/24 9:35 ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. పరిహారం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రంలో వెళ్ళి శని భగవానునికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదే జగత్పతే శనైశ్వర అని చెప్పి ప్రార్థన చేయండి. అష్టమ శని నడుస్తుంది. నాలుక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ యొక్క సమయంలో ఎదుటివారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమమే అని చెప్పచ్చు. అన్నిట్లోనూ కంట్రోల్గా ఉండాలండి. 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు 8వ ఇంట 5వ ఇల్లు అంగారడితో ఇక్కడ ఉంటున్నాడు. శుక్రుడు మరియు కుజుడు 5వ ఇంట్లో, 4వ ఇంటికి అధిపతి కుజుడు 5వ ఇంట్లో, 2వ ఇంట్లో కేతువు, కుజుడు మరియు శుక్రుడు 11వ ఇంట్లో 5వ ఇంట్లో కూర్చుంటున్నారు. సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంట్లో, 6వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం. ఈ నెల ప్రారంభంలో ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాస్త మిశ్రమమే చెప్పచ్చు, గడ్డుకాలమే చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగా టెన్షన్స్ పై అధికారుల నుంచి కానీ లేదా స్ట్రెస్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాస ద్వితీయంలో విజయాన్ని పొందుతారు. ఇంకా విద్యార్థులు మంచి అవకాశాలు ఉన్నాయి. మాస ప్రారంభంలో కాస్త ఏకాగ్రత తగ్గినా మళ్ళీ సర్దుకుంటారు. భార్యాభర్తల మధ్య కాస్త టెన్షన్స్ ఉన్నాయి. ప్రేమ బంధంలో ఉన్న వాళ్ళకి కాస్త ఎడబబ్బులుగా ఉంటారు. అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆస్తి వివాదాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. వ్యాపారంగా కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు కూడా శుభమైనటువంటి ఖర్చులు వస్తున్నాయి, అదేం చెడు ఖర్చులు కాదు. మంచి వివాహం కానీ గృహప్రవేశం కానీ శుభప్రదమైనటువంటి ఖర్చులు వస్తాయి. అది ఆనందంగా స్వీకరిస్తారు వీరు. ఆరోగ్యంగా మిశ్రంగా ఉందని చెప్పచ్చు. అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి. రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది. పెట్టుబడులు నిలిచిపోతూ ఉంటాయి. ధన సంబంధిత విషయాల్లో కాస్త ఆలోచించి తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలుగా ఉన్నాయి. బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆహారాలు తీసుకోండి. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి అవకాశాలు, రాజకీయ నాయకులకి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. టీవీ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. స్త్రీలకు ఒక అద్భుతమైన అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది. డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఐటీ రంగం వారికి బాగా టెన్షన్ ఉంటుంది ఈ నెల. ఓవరాల్ మిశ్రమంగా కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి. మీ యొక్క లక్కీ డే అని చెప్తే శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అనేది మీకు చెప్పచ్చు. అదృష్ట రంగు, కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ మరియు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 12, 2, 2024 9:35 ఉదయం నుండి 14, 2, 2024 10:43 ఉదయం వరకు, అంటే 2 రోజుల గంట సేపు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చంద్రాష్టమం. చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఈ సమయంలో మాట జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి, కులదైవ ప్రార్థన చేయండి. భగవంతుడికి కాకులకి కాస్త ధాన్యం లాంటిది వేయండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7వ ఇంట్లో బృహస్పతి జన్మనిచ్చే 8వ ఇంట్లో ఉంటాడు. సూర్యుడు మరియు బుధుడు 5వ ఇంట్లో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు. ఈ మాసం కన్యా రాశిలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. ఈ నెల మొత్తం 6వ ఇంట్లో శని ఉన్నాడు. కుజుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో మరియు 4వ ఇంట అధిపతి బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు బుధ గ్రహాలు ఫిబ్రవరి 12, 2024 5వ ఇంట్లో శుక్రుడి 5వ ఇంట్లో కుజుడు కదలికగా ఉన్నారు. శని 6వ ఇంట్లో ఉంటాడు. వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఎందుకంటే మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పోటీదారులు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో శ్రమ అధికంగా ఉంటుంది. మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు మరియు ఉన్నాయి. కుటుంబ జీవితంలో చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయం పెరిగి
అద్భుతంగా ఉంటారు. ఇండస్ట్రీస్కి అంతా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పోరాడే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అని కూడా చెప్పచ్చు. ఎప్పుడూ ఒక వైరాగ్య ధోరణిలో ఉంటారు మీరు. ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి చాలా గొప్ప స్థితికి వెళ్తారు. సామాజిక మాధ్యమాల్లో మీకు ఎక్కువ అవకాశాలు రావడం, సోషల్ మీడియా అంటారు చూసారా, ప్రింటింగ్, ఎలక్ట్రికల్ మీడియా, పేపర్, వాటిల్లో బాగా వస్తారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొత్త అగ్రిమెంట్లు, కొత్త లోన్స్ వాటికి వచ్చేటప్పుడు, లేదా ఇంటికి పర్మిషన్స్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించినా మళ్ళీ మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమం అని చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి 20వ తారీఖు తర్వాత కలిసి వస్తుంది. స్త్రీలకు అద్భుతమైనటువంటి ఆస్తి యోగం కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అంతా కూడా వాట్సాప్ చేయండి. మరియు మీ యొక్క లక్కీ డే అని చెప్తే మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్య ఆరెంజ్ కలర్ మరియు పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు, పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 14/2/2024 10:43 ఉదయం నుండి 16/2/2024 2:43 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం, శతచండీ హోమం చేయండి, నవచండీ హోమం చేయండి, లేదా దుర్గా సప్తశతి చండీ హోమం చేయండి. అమ్మవారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, సూర్యుడు మరియు బుధుడు 10వ ఇంటికి ఉన్నారు. 5వ ఇంట్లో శని తన స్వంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నారు. రాహు మరియు కేతువులు ఖర్చులు కొనసాగిస్తున్నారు. 3వ ఇంట్లో కుజుడు, శుక్రుడు. ఓవరాల్ ఫిబ్రవరి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి నెలగా ఉంటుంది. భూమి ద్వారా స్టక్ అయినటువంటి డబ్బులన్నీ కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీ పనిని గుర్తిస్తారు, కష్టపడి పని చేస్తారు. నెల మొత్తంలో క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ఈ నెల అంతా కూడా. ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బయట నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తి కనబరుస్తారు, దానివల్ల జాగ్రత్త. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఆస్తుల అమ్మకం, క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. విదేశీయ ఉద్యోగం చాలా కలిసి వస్తుంది. వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యతిరేకత కూడా ఎంత అనుకూలంగా ఉంటుందో అంత ఉంటుంది కాబట్టి పాత స్నేహిత వల్లే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి స్పెక్యులేషన్లో. రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల పరిస్థితి ఉన్నా మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. రీసెర్చ్ వారికి చాలా బాగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు, అమ్మే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గృహ విషయంలో ఇల్లు కట్టుకునే అవకాశము, భూమి పూజ చేసే అవకాశం, లేదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కన్స్ట్రక్షన్కి అవన్నీ అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి మరియు వివాహం చేసుకొని విడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నవి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. స్పోర్ట్స్, సినిమా, టీవీ, రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం, పర్సనల్ జాతకం ద్వారా మా కింద నెంబర్కి వాట్సాప్ చేయండి వివరాలన్నీ కూడాను. లక్కీ డే అని చెప్తే మీకు ఈ నెల గురువారం చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య నంబర్ 4 అని మీకు చెప్పచ్చు. అదృష్ట రంగు గంధం మరియు చందనం, ఈ యొక్క బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకసారి కాలినడకగా వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రవణ నక్షత్రం రోజు అనుకూలం కలిగిస్తుంది. ఇంకను చంద్రాష్టమం ఫిబ్రవరి 16/2/2024 2:43 నుండి 18/2/2024 9:50 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త స్వామి, జాగ్రత్త జాగ్రత్త. ఈ 2.5 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, సూర్యుడు బుధగ్రహంతో 3వ ఇంట్లో ఉన్నారు, 4వ ఇంట్లో శని మరియు 5వ ఇంట్లో రాహువు, 2వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు ఉండడం, కేతు 11వ ఇంట్లో, శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తున్నారు. బృహస్పతి 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటారు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి మిశ్రమంతో పాటు కొంచెం బాగుంటుందని చెప్పి, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, నాలిక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు. సహోద్యాయులు కాస్త పూర్తిగా మద్దతు ఇస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశం, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకి నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుదిగ్గులు ఉంటాయి. విందులు వినోదాలు గడుపుతారు బాగా. చేయని వాటికి కూడా నిందలు పడే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడము లేదా ప్లాట్లు కొనుక్కోవడం ఇలాంటిది అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి మిత్రులారా. మీ నాలుక అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కొత్త చలోక్తులు నేర్చుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకి ఉత్తమమైనటువంటి కాలం. సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో. ఎలక్ట్రానికల్, కెమికల్ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని అందిస్తుంది ఈ నెల. వివాహం కాని వారికి ఇది యోగం. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారం నుంచి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది, బాగా ప్రెషర్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్లో పొందుతారు. డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు రంగం వారికి, ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకందరికీ, బ్యాంకింగ్ సెక్టార్ వారికి, సర్వీస్ సెక్టార్ వారికి అన్నిటికీ కూడాను చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు. కానీ రాజకీయ నాయకులకి మాత్రం ఇది యోగ కాలమని కూడా చెప్పచ్చు. మీరు సంతకం పెట్టే దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఎంత బాగుందో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు మీ అలవాట్లు మీ అదుపు దాటి వెళ్లకుండా చూసుకోండి. మీ పర్సనల్ జాతకం కోసం కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి. లక్కీ డే శనివారం చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. అదృష్టం కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధిని కూడా కలిగిస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం. అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. 18 ప్రదక్షిణాలు చాలా అనుకూలం కలిగిస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 18, 2024 9:54 రాత్రి నుండి 21, 2024 7:44 ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఏదైనా పర్మిషన్స్ కోసం వెళ్ళాలి, ఏదైనా రెన్యువల్ చేయాలి అనుకున్నారు, లేదా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 5వ ఇంట్లో బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో, 3వ ఇంట్లో శని. ఈ నెల చాలా 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 అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కెరియర్ ఎలా లేస్తుందంటే అద్భుతం. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మంచి అద్భుతమైనటువంటి సాధన చేస్తారు. మీరు పట్టిందల బంగారం అండి ఈ నెల. ఏమండి, మళ్ళీ నాకు వెంటనే కింద కామెంట్ పెట్టకండి, గురుగారు మీరు చెప్తూనే ఉన్నారు మా ధనుసు రాశికి బాగాలేదు ఇలా ఉందని. ఏ బాగాలేదన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే కొనాలి. వేల సంఖ్యలో అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకొని గొప్ప స్థితికి వెళ్ళారు. కామెంట్ చేయడానికి ముందు
మీ ప్రయత్నం లోపం లేకుండా చేయండి, అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తుంది. ధనుసు రాశి వారికి మళ్ళీ చెప్తున్నాను, 300 సంవత్సరాల తర్వాత జరిగే యోగం గత 4-5 నెలలుగా జరుగుతుంది. ఇది ఇంకొక 1-1.5 year ఇలా కొనసాగుతుంది. ధనుసు రాశి మిత్రులారా, మీరు పడ్డ కష్టాలు చాలండి. ఇక మీదట మీకు యోగం అంటే యోగం. ఉద్యోగం లేదా వస్తుంది, వివాహం కాలేదా వస్తుంది, సంతానం లేదా వస్తుంది, గృహం కావాలా వస్తుంది, వాహనం కావాలా వస్తుంది, గొప్ప ధనికులు అవుతారు, చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. మీరు ఏ పని చేసినా అది మల్టిపుల్ అవుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కలిసి వస్తుంది. విద్యార్థులు PhDలు పొందుతారు, విదేశీయానం వెళ్తారు, విదేశాలకి స్టక్ అయిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్తారు. మళ్ళీ చెప్తున్నాను, ధనుసు రాశిలారా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. ప్రయత్నం చేసి వ్యాపార పెట్టుబడులు మల్టిపుల్ ప్లేస్లో బిజినెస్ పెడతారు. మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫ్రాంచైజ్ మోడల్ కానీ బ్రాంచ్ మోడల్ కానీ ఇలా పెరుగుతారు. బ్యాంకింగ్ సెక్టార్ వారికి చాలా బాగుంటుంది, IT సెక్టార్ వారికి చాలా బాగుంటుంది. ఎన్ని రకాలుగా అంటే డిఫెన్స్ ఉన్న వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, ప్రభుత్వం ఉన్న వారికి మీ సోమరితనాన్ని తీసి పక్కన పడేయండి. ఎలా ఉంటారో మీరే చూడండి. అద్భుతం అంటే అద్భుతం. డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ప్రశంసలు, ప్రభుత్వం నుంచి మంచి ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్ పొందుతారు. పర్మనెంట్ రెసిడెన్స్ కోసము H1 కానీ లేదా మీరు రెసిడెన్షియల్ కానీ గ్రీన్ కార్డు కోసం ఇదంతా మంచి సమయం. విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది ఒక యోగం. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే నిర్మోహమాటంగా పెట్టుబడి పెట్టండి, సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా, షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకైతే యోగం అంటే యోగం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ సూపర్. 12 రాశుల్లోనూ ధనుసు రాశి యోగ రాశి అని కూడా చెప్పచ్చు. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మా కింద నంబర్ ద్వారా మీ పూర్తి వివరాలు తెలుసుకొని చేయండి. మీ యొక్క అదృష్ట డే అనంటే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నంబర్ 5 అని చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు గ్రీన్ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధే ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి 19 ప్రదక్షిణాలు చేసి ప్రతి మంగళవారము ఆయనకి ఆకుపూజ చేయండి. ఇంకా మీ అదృష్టాన్ని ఇంకా అద్భుతం చేసుకోండి. కానీ ప్రయత్న లోపం ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్న లోపం ఉండకూడదు. సమయం బాగుంది కదా అని చెప్పేసి దీపం గాలిలో వెలిగించేసి దీపం ఆరిపోయిందని మట్టుకు ప్రయత్నం చేయకండి. మీ ప్రయత్నం చక్కగా ఉండాలి. చంద్రాష్టమం వచ్చేసేటప్పటికి ఫిబ్రవరి 21, 2024 7:44 ఉదయం నుండి 23/2/2024 7:25 సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాష్టమి. 2.5 రోజులు చాలా గడ్డుకాలం చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. వీలుంటే చండీ హోమం చేయండి ఇంట్లో. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 7.5 శని 7.5 ఎలాగో నడుస్తుంది, అవసాన దశలో ఉన్నారు. 10వ ఇంటి అధిపతి శుక్రుడు, 11వ ఇంటి అధిపతి అంగారకుడు 12వ ఇంట్లో కలిసి ఉన్నారు. శని 2వ ఇంట్లో ఉంటాడు, 12వ ఇంట్లో కుజుడు, శుక్రుడు ఉన్నాడు. నెల అనుకూలంగా ఉంటుందనే చెప్పచ్చు. ఫస్ట్ ఎక్కడ చెప్తున్నా అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉద్యోగంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది, మాటలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి, కానీ బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిన్న ఇవన్నీ కూడా గొడవలు వచ్చినా రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుతూ అయిపోతుంది. విలాసవంతమైనటువంటి ఖర్చులు, విహారయాత్ర వెళ్ళడము, ఇంటికి కావాల్సిన గృహోపీకరణ వస్తువులన్నీ కొనడం జరుగుతుంది. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని, మిశ్రమంగానే ఉంటుందని చెప్పిన ఆరోగ్యం బాగున్నా మనం తీసుకునే బయట ఆహారాల ద్వారా ఇబ్బంది అవుతుంది. విదేశీయ యోగం ఉంటుంది. విదేశీయ యోగం ఉన్న వారికి గ్రీన్ కార్డు అలాంటివి ప్రారంభమవుతుంది. స్వదేశంలో కూడా ప్రయాణాలు ఎక్కువ ఉంటుంది. స్థాన చలనం ఉంటుంది. మీరు ఉన్న స్థలం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. విదేశీయ పరిచయాలు యోగిస్తాయి.
కొత్త అగ్రిమెంట్స్, ల్యాండ్ కానీ ఇల్లు కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ కానీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ ఒకసారికి 2 సారి అగ్రిమెంట్స్ అని చదివి మీ లాయర్, మీ ఆడిటర్ని సంప్రదించి సంతకాలు పెట్టండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, విద్యార్థులకి చాలా యోగం. మీరు కోరుకున్న యూనివర్సిటీలో విద్య పొందుతారు. రావలసిన ధనం, స్టక్ అయినటువంటి ధనం అంతా కూడా వస్తుంది. డెట్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. వ్యాపారస్తులకి మందకోడిగా ఉన్న వ్యాపారం పుంజుకొని అద్భుతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి రాజీ ధోరణి ద్వారా తీసుకోవచ్చు. రాజకీయదారులకి ఇది ఒక మంచి లబ్ధి పొందే సమయం అని చెప్పచ్చు. వాహనం కొనడం, ఆభరణం కొనడం, ఇల్లు కొనడం ఇవన్నీ కూడా అవుతుంది. రాజకీయ నాయకులకి చాలా యోగంగా కూడా ఉంటుంది. డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుందని చెప్పచ్చు. సినిమా, టీవీ, పత్రిక, వాగ్దారులకి, కెమెరాకి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది. ఊహించిన దానికంటే గొప్పగా ఉంటారు. ఈ నెల మీరు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారుతారు, లేదా సొంతంగా మీరు టీవీ ద్వారా ఎదిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి యోగం. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలన్నీ కూడాను. లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు చిలక పచ్చ రంగు, ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 23/2/2024 7:25 నుండి 26/2/2024 8:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. శని భగవానునికి తైలాభిషేకం చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి శని భగవానుని ప్రార్థన చేయండి. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్యం సిద్ధి కలిగించే పంచధూపంతో ధూపం వేయండి. జాతకం జీవితం కాదు, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం చెప్తే నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను ఊహలోకి వెళ్ళకండి. జస్ట్ రిఫ్రెష్. ఒక సిస్టంలో కీబోర్డ్ ఉంటే దాన్ని రైట్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ ఎలా చేస్తారో అలాగే ఈ జాతకం అనేది ఒక రిఫ్రెష్ మాత్రమే, అది మీ జీవితం కాదు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 7.5 శని, ఏళ్ళనాడు శని అంటారు చూసారా, అది ఉంది. కుంభరాశిలో వారికి 9వ ఇంటి అధిపతి శుక్రునితో 10వ ఇంట కుజుడు, 11వ ఇంట్లో ఉంటాడు. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంటి ప్రభావితం. బృహస్పతి నెల మొత్తం 3వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు. శని మీ రాశికి అధిపతిగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నాడండి. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, మన కోరికలు చాలా ఉంటాయి, కానీ దాని తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అంటే అది వస్తాయి, కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ వస్తాయి. ఆరోగ్యానికి మించింది ఏది లేదు, కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, కానీ ప్రయత్న లోపం, చాలా శ్రమ ఉంటుంది, విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటుంది, అకాల భోజనం, అకాల నిద్ర, దీనివల్ల ఆరోగ్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దూరంగా ఉండడం వృత్తిపరంగా ఈ నెల అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తోబుట్టువులతో, అన్నదమ్ములతో కాస్త సఖ్యత లోపం అవుతుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మిశ్రమం. నెల ప్రారంభంలో కంటే కూడా నెల ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీ సంపాదన మల్టిపుల్ అవుతుంది. అన్ని పనుల్లో కాస్త ఆలస్యమైన ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్గా ఉంటుందని. శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది. విదేశీయ యోగం లేదా విదేశీయ ఉద్యోగ విషయం, విదేశీయ విద్య, ఇది బాగా కలిసి వస్తుంది. ఆన్లైన్ ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇది అనుకూలం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టీవీ, సినిమా, పత్రిక, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ప్రేమ వివాహం ఫలిస్తుంది. శని గురువులకు ప్రసన్నం చేసుకోక తప్పదు. శని భగవానుని, గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి.
బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇది ఒక మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద నెంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి. శుక్రవారం కలిసి వస్తుంది. నెంబర్ 7 అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. కాషాయం రంగు మరి గోధుమ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం. చంద్రాష్టమం ఫిబ్రవరి 26/2/2024 8 గంటల 11 నిమిషాల నుండి 28/2/2024 9 గంటల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడాను. ఇంటిలో శుభవార్త వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించిన శుభ విషయాలని మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు పూజించవలసినటువంటి దేవాలయం శివుడికి ఒక్కసారి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నీల వస్త్రం, నలుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు అంటే ఏళ్ళనాటి శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి నెల అంగారకుడు శుక్రుడు 10వ ఇంట్లో ఉండడం, సూర్యుడు బుధుడు కలయిక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 2వ ఇంట్లో బృహస్పతి గ్రహం, శని స్వంత రాశి అయినటువంటి 11వ ఇంటికి అధిపతిగా 12వ ఇంట్లో కూర్చున్నాడు. రాహు మీ జన్మ 1టి ఇంట్లో కూర్చున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఉపశమనం కూడా పొందుతారు. కెరియర్ బాగా ఉంటుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కానీ నోరు అదుపులో ఉంచుకోక తప్పదు. ఎదుటి వారిని కించపరిచి మాట్లాడకండి. మీకు స్వతహాగానే బాగా మిమ్మల్ని అలంకరించుకోవడం, ఈ కాస్మెటిక్స్ ఎక్కువ వాడడం, లేదా బట్టలు అవన్నీ కూడా చాలా చక్కగా వేసుకోవడం, ఇవన్నీ మీకు అలవాటే. అది శృతి మించకూడదు. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య మిశ్రమ ఫలితం, ఆస్తిపాస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు వృత్తి చేయండి, ఉద్యోగం చేయండి, ఎలా చేసినా మీకు భగవానుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఇస్తున్నాడు. ఖర్చులు కాస్త అదుపులో ఉంటుంది. నెల మొత్తం ఆరోగ్యం మీద కాస్త ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్త. పెట్టుబడుల విషయంలో ఒకసారికి 4 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. ఆహార విషయంలో జాగ్రత్త. బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం. గురుబలం చాలా అవసరం మీకు. వ్యాపారస్తులు కొత్త ప్రయత్నాలు చేయకండి. ఉన్న వ్యాపారాలే చాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ ఇవన్నీ రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసేసుకోండి. కళాకారులకు చాలా కలిసి వస్తుంది. ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. ఐటీ రంగం వారికి, సినిమా రంగం వారికి, బ్యాంకింగ్ సెక్టర్ వారికి, డిఫెన్స్ వారికి, పోలీస్ వారికి ఇది ఒక మిశ్రమమైనటువంటి ఫలితం కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద వాట్సాప్ ద్వారా ఆ నంబర్కి సంప్రదించి మీ వివరాలు పెట్టచ్చు. మీ యొక్క లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 2 మీ యొక్క లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు పింక్ మరియు రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 1/2/2024 2 గంటల 32 నిమిషాలు మధ్యాహ్నం నుండి 4/2/2024 1 గంట 4 నిమిషాలు ఉదయం వరకు. మరియు చంద్రాష్టమికి ఈ నెల మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది. 28/2/2024 రాత్రి 9 గంటల 10 నిమిషాల నుండి 2వ తారీఖున 3వ నెల 2024 8 గంటల 17 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క సమయం. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కులదైవతానికి ప్రార్థన చేయండి. ఆ శని భగవానుడికి, ఎందుకంటే 7.5 నడుస్తుంది కాబట్టి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. 19 శనివారాలు 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి.
ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. ఈ యొక్క ద్వాదశ రాశులన్నీ కూడాను తెలుసుకుంటున్నటువంటి చూస్తున్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీ కోరిన వారికి కొంగు బంగారం. ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక 18 ప్రదక్షిణాలు చేసి కోరుకోండి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది. మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.